దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషుల చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేస్తమా, అందరూ బాగున్నారు. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. యెహోవాయందు భయభక్తులు చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన దావీదు రాజుగా మార్చబడ్డాడు. సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. యోసేపు గారు పరాయి దేశంలో ప్రధానమంత్రిగా అన్నారు. అలాగే ఓబద్యా ఆహోబు నుండి 100 మంది ప్రవక్తలను కాపాడగలిగాడు. కాబట్టి నువ్వు ఇప్పుడుకైనా దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీ జీవితాన్ని కూడా వాడుకొని నీ ద్వారా కూడా అనేకమైన గొప్ప కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుచున్నారు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రస్తుత కాలంలో చాలామంది వేషధారణ భక్తి చేస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారమని చెప్పుకుంటూ ఇంకా పాపమనే రకరకాల విగ్రహాలను వారి హృదయంలో ఉంచుకుంటూ ఉంటున్నారు. ఇప్పటికైనా మన హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసి ఆ విగ్రహాన్ని తీసివేసి దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడదాం. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. అప్పుడే నీవు నేను చెడుతనమును విడిచిపెట్టగలుగుతాం. మన కుటుంబానికి ఎందుకండి ఆ కన్నీరు కార్చే ఆ యొక్క చెడుతనాన్ని ఇవ్వగలిగిన వారిగా మనం ఎందుకుంటున్నాం? కాబట్టి అలాంటి వాటిని చెడుతనమును విడిచిపెట్టి మన తల్లిదండ్రులకు కన్నీటిని కాకుండా ఒక మంచి జీవితాన్ని, ఆ ఆనందమైన జీవితాన్ని వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇప్పటికైనా నేను ఇలా చెడుతనమును విడిచిపెట్టాలి అనే ఆశ నీవు నేను కలిగి ఉన్నట్లయితే నా కోసం, కేవలం నా కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన మన యేసయ్య కన్నీటితో చేతులు చాపుచు ఉన్నారు కదా, ఆయన చేతులు చాపుచున్న ఆ చేతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనలోకి మనము, ఆయన యందు విశ్వాసం కలిగి ఆయనలో మనం జీవించగలుగుదాం. అప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం. ఆయన యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయనే మనలో ఉన్న ప్రతి చెడుతనాన్ని తీసివేసి ఒక మంచి జీవితాన్ని, ఒక క్రొత్త జీవితాన్ని నీకు నాకు ఇవ్వాలని ఆశపడుచున్నారు. కాబట్టి ఆ జీవితాన్ని కలిగి ఉందాం. దేవునికి ఇష్టంగా మార్చబడదాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యందు మేము విశ్వాసముతోనూ భయభక్తులు కలిగి జీవించే మనసును మాకు ప్రసాదించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మేము ఎంతగానో అరికాల నుండి నడినెత్తి వరకు మాలో చెడుతనం విస్తరించి ఉన్నది, వ్యాపించి ఉన్నది. దయచేసి ఆ చెడుతనాన్ని, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మాలిన్యాన్ని మా నుండి దూరపరిచి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి ప్రభువా. నీ పరలోక రాజ్య వారసులంగా మేము ఏర్పాటు చేయబడ్డానికి సహాయం చేయండి. మా ద్వారా అనేకులు నీ యందు నడిపించబడడానికి ఒక గొప్ప సాధనములుగా మీరు మమ్మల్ని వాడుకోమని చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.